ప్రోగ్రాంల మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని యువ మోర్చా మిట్టా వంశీ గారి అధ్యక్షుడు మిట్టా వంశీ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పిఎం ఇంటర్న్షిప్ ఏదైతే కార్యక్రమం ఉద్దేశించబడిందో విద్యార్థులకి వారు చదువుకున్న సమయంలోనే ఇంటర్న్షిప్ తీసుకోవడం వల్ల స్టైఫండ్ 500 రూపాయలు ఒక సంవత్సరం కాలం తీసుకుంటే తర్వాత చదువు అనంతరం ఏదైనా కంపెనీలోకి వెళ్ళాలంటే దాన్ని వెయిటేజీగా తీసుకోవడానికి ఇస్తున్న ఇంటర్న్షిప్ ప్రోగ్రాం కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కానీ, స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా కార్యక్రమాల ద్వారా కానీ వాళ్ళ భవిష్యత్తు ఏ రకంగా నిర్మాణం చేసుకోవచ్చు అనే విషయం మీద అవగాహన కల్పించే కార్యక్రమం చేశారు. ఇవాళ చాలా స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన లేదా DDU GKY లాంటి కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్రంలో స్కిల్ సెన్సస్ కార్యక్రమం ఉన్నప్పటికీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనే ప్రోగ్రాం అనేది ఒక గేమ్ చేంజర్గా ఉంటుంది. విద్యార్థులు తమ చదివిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి ఉద్యోగాల కోసమే చూసుకోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరో కొంతమందికి దారి చూపించే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా 25 లక్షల నుంచి 50 లక్షల దాకా లోన్ తీసుకునే అవకాశం ఉంది. 25% నుంచి 35%, అంటే మహిళలకి, SC ST BCలకి 35% సబ్సిడీ ఉంటుంది. కాబట్టి 50 లక్షల లోన్ తీసుకుంటే 35% సబ్సిడీ అందుతుంది. దానివల్ల వాళ్ళు దానికి హ్యాండ్ హోల్డింగ్ కూడా DAC వాళ్ళు చేస్తారు. వీటిని ఉపయోగించుకోలేదు. అదేవిధంగా ఈ దేశంలో ఇవాళ స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ను 10 లక్షల నుంచి ₹1 రూపాయల దాకా రుణం తీసుకునే అవకాశం ఉంది. స్టార్టప్లు ముఖ్యంగా ఇవాళ ప్రపంచం కూడా భారతదేశం ఒక స్టార్టప్ ఇండియాగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల కారణంగా ఇవాళ అనేక స్టార్టప్లు వస్తున్నాయి. దేశంలో